స్వైస్ మళ్ళీ చేద్దాం. స్వైస్ ఇంకోసారి చేద్దాం. ఇంకొకసారి చేద్దాం స్వైస్. 1 2 3 4 5 6 7 8 9 10. Right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. ఎనర్జీ పాసింగ్ కాళ్ళ పిక్కలు ఎక్కడైతే వచ్చిందో మనోనేత్రంతో ఆ భాగాలను గమనిస్తూ అప్పుడు శక్తి ప్రసాదం అనిపిస్తున్నారు. నడుమి చేతులు కాళ్ళకి ఎక్సర్సైజ్. లెఫ్ట్ లెగ్ 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళ మధ్య గ్యాప్ చేతులు ఫ్రీగా. వీడియో వస్తుందా? కింద కాళ్ళు కనపడుతున్నాయా? నాకు పెద్ద డౌట్ ఉంది. కనిపిస్తున్నాయి. అవునా? కనిపిస్తుంది. ఇవాళ ఏంటో కొంచెం చేంజింగ్ అనిపించింది ఈరోజు. అర్థం కాలేదు. రోజులాగా లేదు, కొంచెం మారినట్టుంది ప్లేస్. ఇప్పుడు నిలబడితే మొత్తం కనిపించట్లేదు మరి మేడం. నాకేమో ఇప్పుడే క్లారిటీ కనపట్లేదు అంటారా? కనిపిస్తుంది మేడం, కనిపిస్తుంది. అదే నాకు ఇప్పుడు కొంచెం అక్కడ మీద ఇప్పుడే బాగున్నట్టుంది. చేతులు ఫ్రీగా, కాళ్ళ నుంచి 1 2 అప్ 1 2 అప్ 1 2 అప్ 1 2 అప్. స్టాప్. కాళ్ళ మధ్య రెండు చేతులు శ్వాస తీసుకుని వదిలేస్తూ లెఫ్ట్ మొక్కలు కింద వరకు మాత్రమే మూవ్ చేయాలి, బెండ్ చేయాలి. 7 8 9 10. నడుమి చేతులు పూర్తిగా లెఫ్ట్ డీప్ బ్రీతింగ్ డీప్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. నడుమి చేతులు నడిపి శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. అర్ధ చక్రాసనం. శ్వాస తీసుకుని అలాగే శ్వాస తీసుకుంటూ వెళ్ళి శ్వాస వదిలేస్తూ స్ట్రైట్. డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తాడాసన పొజిషన్. రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు ఉంటుంది. డీప్ బ్రీత్ స్ట్రెచ్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. చేతులు కట్ అవుతున్నట్టులేదు. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కదా ఇవాళ ఏంటో స్టాండ్ ఏదో డిఫరెన్స్ వచ్చింది. వచ్చేస్తాం. ఆ డిఫరెన్స్ ఉంది.
ఇప్పుడు ఎలా ఉందో చూడండి మరి. సేమ్ ఉన్నట్టుంది నాకైతే. కదా సేమ్ అలా ఉన్నట్టు. అలానే ఉంది అదే మేడం. ఇవాళ ఏంటో మరి అర్థం కాల. సేమ్ ప్లేస్లోనే వేసుకున్నాను. కొంచెం మ్యాట్ మొత్తం జరుపుకోండి మేడం, ఒకసారి చూద్దాం కొంచెం. అదే మ్యాట రాదేమో ముందుకైతే, ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలి. అక్కడేమో చాలా ఈ ప్లేస్లో నేను పెడితే అయినా అలానే ఉంది మేడం. ఒక్క నిమిషం. సేమ్ ఉండొచ్చు. ఇవాళ ఏంటి అడ్జస్ట్మెంట్ కుదరలా. కట్ అవుతుందిగా. అడ్జస్ట్ చేద్దాం, ఎందుకంటే నిలబడి ఉంటుంది. Deep breathing, breathe out. Breathe in, breathe out. Same nothing. Deep breathing. Left, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 3 తాడాల్సింది. నిన్న మనము లిస్ట్ చెప్పుకున్నాం కదా, మలబద్ధకం నివారణకి. దానికి సంబంధించింది ఇది రెండో ఆసనం. అదే రెండో పొజిషన్. 3 తాడాల్సింది. స్లోలీ హ్యాండ్ ఎక్సర్సైజ్, న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్తున్నాం కదా హ్యాండ్. సో ఇప్పుడు చేయబోతున్నాం. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తుంది. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. రెండు చేతులు బాడీ పక్కకు. శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తూ ఎదురుగా. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. కుడిచే 5 వేలు ముక్కులు మీద. 1, 2, 3, 4, 5, 6. రివర్స్. ఎడమ చేయి. రివర్స్. స్లోలీ. ఆల్టర్నేట్ రొటేషన్. కుడి కాలు కూర్చుంది, ఎడమ చేయి కాలు. స్లోలీ రిలాక్స్. చేయి మార్చాలి. ఇప్పుడు ఎడమ చేయి ఉంది, కుడి చేయి వెళ్తాను. ఎడమ కాలు ముందు పెట్టాను కదా, ఇట్లా ఆల్టర్నేట్గా రొటేషన్ చేతులు. ఇంకా కుడి చేయి ఇట్లా ముందుకు వస్తుంటే ఎడమ చేయాలి. రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకొని వెళ్తే రివర్స్. ఎనర్జీ పాస్. చేతి జబ్బలు, భుజాలు మీద ఈ భాగాల్లో ఎక్కడెక్కడైతే నొప్పి వచ్చిందో ఆ భాగాన్ని గమనిస్తూ ఒకసారి మొక్కుతుంది. సిటప్స్. రెండు చేతులు బాడీకి లోపలి తిప్పి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తూ మోకాళ్ళ దగ్గర బెండ్ చేస్తూ 2, 5, 7,
రెండు చేతులు నమస్కారం. శ్వాస తీసుకొని వదిలితే 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకొని వదిలితే 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టి తల ఎదురుగా చూసి రివర్స్. నడిమిచ్చిన వచ్చి నడుముకు కాలు మెడలు ఎక్సర్సైజ్. పాదం దిగుతుంది. ఇలా మోకాలు బెండ్ చేసి కాలు మేడం దగ్గర మాత్రమే రొటేషన్ ఇవ్వండి. రివర్స్. లెఫ్ట్. రివర్స్. స్లోలీ రిలాక్స్. పక్షిక్రాస్. ఇది మూడోది. మలబద్ధక నివారణకి మనం నిన్న చెప్పుకున్న 5 ఆసనాలు లిస్ట్ ఉంది కదా లైన్. ఇది థర్డ్ ఇప్పుడు చేయదు. పక్షిక్రాసనం. 3 4. బ్రీతింగ్ తీసుకొని లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4. సెకండ్ పొజిషన్. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తున్నారు. 3 4 1 2 3 4 1 2 3 4. థర్డ్ పొజిషన్. రెండు చేతి బొట్టలు వెళ్ళి టచ్ చేసి కాళ్ళ మధ్య కొంచెం జాగ్రత్త. శ్వాస తీసుకుంటున్నారు. 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఫోర్త్ది 5,000 ముక్కుడు ముద్ర. వెన్నుపూసల వైపులో పెట్టి వెన్నుపూసలు ఇట్లా లోపలికి వెళ్ళుతున్నట్టు పాదాలు నిలువేళ్ళ మీద లేపుతాను. అంతే. కొంచెంగా చేతుల్ని పైకి తీసుకుని ఉన్నది. రెండు పెరుగుల మధ్య ప్రదేశం ఉంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సెకండ్ టైం మళ్ళీ చేస్తాం. కింద నుంచి పైకి స్లోగా. స్లోలీ. నెక్స్ట్ త్రికోణాసనం చేద్దాం. రెండు కాళ్ళ మధ్య 2-3 అడుగులు గ్యాప్ పెట్టేసాము. ఎడమ ఎడమ కాళ్ళు కాకు చేపైన స్ట్రైట్. స్లోలీ. కుడి కాళ్ళు కాకు స్లోలీ. విలోమ త్రికోణాసనం. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ కుడి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. ఎడమ కుడి కాలు.
స్లోలీ రెండు కాళ్ళు ఒక దగ్గరగా తీసుకొచ్చి తర్వాత వృక్షాసనం కుడి కాలు ఎడమ కాలు మీద పెట్టాలి. నమస్కారం ముద్ర. 4 ప్యాలెట్ కానిచ్చాలి. బ్యాలెన్స్ వచ్చింది అనుకున్నప్పుడు నెమ్మదిగా 2 చేతులు పైకి తీసుకోవాలి. గాడ్ సపోర్ట్ తీసుకొనైనా చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద. స్లోలీ రిలాక్స్. గరుడాసన్. కుడి కాలు ఎడమ కాలు మీద. కుడి చేయి లోపల గుండా ఓవర్లాప్ చేస్తూ నమస్కారం ముద్ర పెట్టి పైన కాలు మెల్లిపి కింద కాలు కొంచెం ముడవాలి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద. స్లోలీ సంతులాసి ఎడమ చేయి పైన కుడి కాలు నుంచి. స్లోలీ రిలాక్స్. కుడి చేతి పైన ఎడమ కాలు నుంచి. కాలు మేడం గుర్తులు తగిలేటట్టుగా ప్రెస్ చేసుకోవాలి. మోకాళ్ళు ఎప్పుడు ఉన్న వాళ్ళు రోజు చేయాలి. కూడా పింగళ నాడులు కూడా సమానంగా పనిచేస్తాయి రోజు చేయడం వల్ల. స్లోలీ రిలాక్స్. మలాసన చేద్దాం. స్లోలీ నడిమి చేతులు కాళ్ళు పక్కన. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Hip rotation. Reverse. Slowly. సూర్య నమస్కారాలు. వాటర్ తీసుకో. Position. 1 namaskar. Om Mitraya Namaha. 2 Tadasana. 3 Padahastasana. 4 Phaningrasana. 5 Parvatasana. 6 Ashtangasana. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Phaningrasana. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar.
नमस्कार। ओम प्रभये नमः। टू ताड़ास, three padahastas, four fanindras, five parvatas, six ashtangas, seven bhujangas, eight parvatas, nine fanindras, ten padahastas, 11 tadas, 12 namaskar. नमस्कार। ओम सूर्याय नमः। ओम भानवे नमः। ओम खगाय नमः। ओम पूष्णे नमः। ओम हिरण्यगर्भाय नमः। ओम मरीचय नमः। ओम आदित्याय नमः। लास्ट ओम सवित्रे नमः।
लास्ट ओम आर्काय नमः। लास्ट ओम भास्कराय नमः। Slowly relax. Relax in 100%. కనపడకపోతే చెప్పండి. శరీరం సాధారణ స్థితికి వచ్చిందాక ఈ విధంగా అమృతాసనలో రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత నెమ్మదిగా రెండు చేతులు రెండు కాళ్ళను కదిలించి రెండు చేతులు రాపి చేస్తూ ఆ అరిచేతుల యొక్క నిల్వచ్చి వేడి కాళ్ళ పట్టుకు అరిచేతులు చూస్తూ పడతాయి. కాయకల్ప పొజిషన్ చేద్దాం. రెండు మోకాళ్ళు మడిచి కాళ్ళు మడిచి క్రాస్గా పెట్టాలి. నమస్కార ముద్ర రెండు చేతులు నాభిస్థానం దగ్గర. శ్రీ ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర లోటస్. రిలీజ్ అశ్విని ముద్ర నెమ్మదిగా వశిష్ట ప్రాణాయామం చేద్దాం. చిన్ముద్ర రెండు చేతులు
స్లోలీ నెమ్మదిగా మర్కటాసనం చేద్దాం. రెండు చేతులు బాడీకి వైపున 180 degrees. రెండు పాదాలు మోకాళ్ళు పక్క పక్కన. లెఫ్ట్ సైడ్ బెండ్. పాదం మీద పాదం, మోకాళ్ళ మీద మోకాళ్ళు, తల కుడి వైపు. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెట్టి. Slowly relax. Right side. Slowly relax. రెండు కాళ్ళు స్ట్రైట్, రైట్ లెగ్ ఎడమ అచ్చు తల కుడి చూసి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి అచ్చు తల ఎడమ వైపు చూసి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సయాటికాకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. స్లోలీ రిలాక్స్. రెండో కాలు పెట్టి ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు ఇవ్వండి. Slowly relax. Second position. ఈ ఎడమ కాలు కుడి కాలు మీద కుడి చేతితోటి కుడి వైపుకి స్ట్రెచ్, తల ఆపోజిట్ డైరెక్షన్ ఎడమ వైపు. Slowly relax. Slowly relax. నెమ్మదిగా రెండు చేతులు చేతుల కింద ఉత్తాన పాదాసనం, సింగిల్ లెగ్. లెఫ్ట్ లెగ్ అప్. Slowly relax. Both legs up. Slowly relax. Naukasana. Slowly relax. రెండు చేతులు కుర్చీల కింద. మత్స్యాసన. Slowly relax. పవనముక్తాసనం చేద్దాం. Hold, press, touch. Left leg. Hold, press, touch.
రెండు కాళ్ళు ముందు రెండు చేతులు పురుగుల కింద పెట్టుకొని both legs up ఉడవకుండా లేపాలి. తర్వాత ఫోల్డ్ ప్రెస్ టచ్. స్లోలీ నెమ్మదిగా ఎడం వైపు గుండె లేచి మార్జాలాసన దిగుకు శ్వాసం. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ నాభిస్థానాన్ని చూస్తున్నట్లుగా గడ్డం ఛాతి కానుస్తూ. అగైన్ బ్రీతింగ్. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. భుజంగాసనం రోజు కంపల్సరీ భుజంగాసనం చేయాలి. ఇంపార్టెంట్ ఆసనం. Slowly relax. Second position. Third position. Slowly relax. Fourth ది fifth position. Sixth Triyak Bhujangasana. Dharurasana. చేయలేని వాళ్ళు ఇలా ఉండిపోండి. మోకాళ్ళు ముడిచి కాలు మెడలు పిరుగులో తగిలేటట్టుగా ఇలా ప్రెస్ చేసి ఉంచండి. పొజిషన్ deep lift. Relaxing Makarasana. First position. Slowly relax. నెమ్మదిగా లేచి కూర్చోండి. మళ్ళీ కాసేపు పొజిషన్. బ్రహ్మముద్ర. రెండు పిడికిలు బిగించి నాటిస్తాను. Slowly relax. Second position. చిన్ముద్ర.
Third position. Slowly relax. Sesarkas. బాలాసన్. రెండు చేతులు ఆకాశాన్ని చూస్తూ కాళ్ళ పక్కగా తీసుకొచ్చి స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సింహక్రియ చేద్దాం. రెండు చేతులు బోర్లా కాలు తోడల దగ్గర పెట్టి భుజాలు కొంచెం పైకి ఇట్లా లిఫ్ట్ చేసి నాలుకను బయటికి చాపు. Slowly relaxing the arm. Neuromuscular breathing. Relaxing the arm. Slowly relax. నెమ్మదిగా కపాల్ భాతి చేద్దాం. రెండు చేతులు చిరుముద్ర. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్. అలసి కనిపిస్తే ఒకసారి డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయండి. స్ట్రోక్స్ ఇస్తున్నప్పుడు మనకి పట్టు కదలలేదంటే ఒకసారి శ్వాస తీసుకుని వదిలేస్తే మళ్ళీ నార్మల్గా చేయగలుగుతాం కాసేపు.
శివ సంకల్పం చేస్తూ మనలో ఉన్న రుగ్మతులు బయటకు వెళ్ళిపోతున్నట్లు, మళ్ళీ శ్వాస తీసుకుంటున్నప్పుడు మన చుట్టూరు ఎంతో విశ్వసిస్తుంది. అది మన శరీరంలోకి ఆవాహన చేస్తున్నట్లు ఇలా భావనాత్మకంగా చేయాలి ప్రాణాయామం చేసి. యద్భావం తద్భవతి. మనం ఏదైతే భావిస్తూ చేస్తామో అదే జరుగుతుంది. కంప్లీట్ చేసుకున్నాడు రిలాక్సింగ్ అన్నట్టు. రిలాక్స్. బాహ్య ప్రాణాయామం చేద్దాం. దాస్పట్టి వేసుకొని లేదా అర్ధపద్మాసనం. ఒక కాలు రెండో కాలు తొడ మీద పెట్టేసేసి రెండు చేతులు ఆది ముద్ర కానీ మీకు ఇష్టమైన ముద్ర ఏదైనా పెట్టుకోవచ్చు. వాయు ముద్ర ఇది. చూపుడు వేలు మడిచి దాని మీద బొట్టు మీద ప్రెస్ చేయడం. ఇది కూడా చాలా వాతానికి సంబంధించిన సమస్యలు ఉన్న వాడికి చాలా బాగుంటుంది. బరువు తగ్గాలని, గైనిక్ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కూడా ఈ ముద్ర చాలా బాగుంది. వాయు ముద్ర. నేనైతే ఆది ముద్ర పెడుతున్నాను. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. శ్వాస వదిలేసాక బాహ్య కుంభకం చేస్తూ త్రిబంధాలు వేస్తూ కాసేపు. ఇంకొక 2 సార్లు చేసేసి కంప్లీట్ చేసుకుని రిలాక్సింగ్ చేయాలి. రిలాక్స్. ఉజ్జయి ప్రాణాయామం. డీప్ బ్రీతింగ్.
ఇంకొక 2 సార్లు. రిలాక్సింగ్ జోన్. Slowly relax. రెండు చేతులు రాపి తీసుకుని అరచేతుల్ని కళ్ళకద్దుకుని అరచేతులు తీసుకుని కాల్చి మధ్యలో సూక్ష్మ వ్యాయామం వరుసగా చేయగలిగితే చేసేసేయండి ప్రాణాయామం 30 మినిట్లు. లేదు కొంచెం గ్యాప్ తీసుకోవాలనుకుంటే ఇట్లా సూక్ష్మ వ్యాయామం చేసుకోవాలి. రెండు కాళ్ళు దగ్గరగా ట్యాపింగ్. రెండు కాళ్ళు ఒకేసారి కాలు వేళ్ళు పాదాలు ముందుకు వెనక్కి పాదాలు గుండ్రంగా రివర్స్. రిలాక్స్. తడబాగాన్ని టైట్ చేయండి. మోచిప్పలకి ఎక్సర్సైజ్ చూపులు వెళ్ళిపోతున్నాయి. కుడికాలు వెడుముఖం. కుడికాలు మడిచి సైకిల్. ఎడమకాలు రివర్స్. ఎడమకాలు స్లోలీ. కుడికాలు ఎడమకాలు మీద పెట్టి ప్రెస్. ఎడమకాలు కుడికాలు
భద్రాసన్. రెండు కాళ్ళు ఇలా మడిచి ఇలా వాటేస్తూ, దీనివల్ల మెడ నొప్పులు, భుజాల నొప్పులకు మంచి రిలీఫ్ వస్తుంది. ఊపిరితిత్తులకు కూడా చాలా మంచిది. ఇలా ప్రెస్ చేసి కాసేపు ఉండడంలో గడ్డాన్ని రెండు కాళ్ళ మధ్యలో ఈ విధంగా కూడా పెట్టి కుదిరితే ఇలా చేయాలి. తర్వాత రెండు కాళ్ళు బాస్కెట్లు వేసుకున్నప్పుడు రెండు చేతులు క్రాస్గా పెట్టి భుజాలు ఇట్లా ముందుకు పుష్ చేస్తూ, ఇవన్నీ స్పాండిలైటిస్కి బాగా పనికొస్తాయి. మెడ నొప్పులు, స్పాండిలైటిస్ ఉన్నప్పుడు ఇలా చేయాలి. పర్వతాసనం చేయాలి. కూర్చొని పర్వతాసనం స్లోలీ అదర్స్. శ్వాస వదిలేస్తూ ముందుకు శ్వాస తీసుకుంటూ మళ్ళీ పైకి వస్తారు. స్లోలీ రిలాక్స్. ఒకసారి పూర్వ ఉత్తానాసనం చేసేస్తే మిగతా ప్రాణాయామం కంప్లీట్ చేస్తాం. స్లోలీ రిలాక్స్. వజ్రాసనంలో కూర్చొని శీతలి, శీతకారి ఈ రెండు ప్రాణాయామాలు కూడా ఇది వచ్చాయి. చిన్ముద్ర, శీతలి. నాలుకను ఫోల్డ్ చేసి శ్వాస తీసుకుని జాలంధ్ర బంధం, గడ్డాన్ని ఛాతీ కాల్చి కాసేపు దిగబెట్టి ఉంచవచ్చు. లేదు మెడ నొప్పి ఉంటే స్ట్రైట్గా ఉంచి కాసేపు ఉంది. ముక్కు ద్వారా శ్వాస వదిలేదు అంతే. వీలైనంత ఎక్కువసేపు స్టెప్స్గా శ్వాస తీసుకోండి. గొంతులో చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి కాసేపు. ఆ తర్వాత నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించండి. ఇంకొకసారి. ఎండాకాలం చాలా బాగుంటుంది. స్ట్రెస్ రిలీఫ్గా కూడా పనికొస్తుంది. 21 సార్లు దాకా చేసుకోవచ్చు. శీతకాలి. అలసందులో కూడా శ్వాస తీసుకుంటూ ముక్కు ద్వారా శ్వాస వదిలేదు అంతే. ఇంకో 2 సార్లు. నోట్లో అన్ని డైరెక్షన్స్ లోకి బాగా తలసందులో కూడా శ్వాస తీసుకుంటూ లాస్ట్ వన్ మోర్ టైం.
Slowly relax in the arm. Slowly relax. అనులోమ విలోమ ప్రాణాయామం. ఎడమ చేయి ప్రాణముద్ర, కుడి చేయి నాసికాముద్ర. ముందు ఒక చంద్రభేది చేద్దాం. 10 శ్వాసలు నడుతుంది. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం, మళ్ళీ ఎడముక్కు ద్వారా వదలడం. లేదు అంటే ఎడముక్కు ద్వారా తీసుకొని కుడి ముక్కు ద్వారా వదిలేయడం, మళ్ళీ ఎడముక్కు ద్వారా తీసుకోవడం. ఇది గుర్తుపెట్టుకోవాలి చంద్రభేది. Slowly relax. ఇప్పుడు ఉంగరపు వేలుతో ఎడముక్కు మూసివేసి కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం వదలదు. సూర్యభేది. నిన్న మనం చెప్పుకున్నాం కదా, భోజనం బాగా అరగాలన్నా, శరీరం పుష్టిగా ఉండాలన్నా, శరీరం ఆరోగ్యం అంటే దీని యొక్క ఎనర్జీ పెంచుకోవాలన్నప్పుడు స్థూల శరీరంది సూర్యభేది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైనా బలహీనంగా ఉన్నవాడు, శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు సూర్యభేది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మానసికంగా కాస్త నెగిటివ్ థాట్స్ వస్తా, డిప్రెసివ్గా, లో ఫీలింగ్ ఉన్నప్పుడు చంద్రభేది చేసుకోవాలి. ప్లస్ రాత్రిపూట నిద్ర కూడా బాగా పట్టాలంటే చంద్రభేది చేసుకోవాలి, పడుకోవాలి. Slowly relax in the arm. Deep breathe in, double breathe out. Slowly relax. Anuloma viloma.
ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక స్లోలీ రిలాక్సింగ్ చేయాలి. రోజు పావు గంట అరగంట పాటు కూడా ఇన్ని రోజు ప్రాక్టీస్ చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. నాడులు శుద్ధి అవుతాయి. ప్రాణశక్తి ప్రవాహం జరిగేది నాడుల ద్వారా. ఆ నాడుల్లో బ్లాక్స్ ఏమైనా కూడా క్లియర్ అవుతాయి. అనులోమ నాడీ శుద్ధి ప్రాణాయామం కూడా ఉంది. చిన్న గ్యాప్ ఉంది, చిన్న డిఫరెన్స్. ముందుంచి ఉంచి కాసేపు శ్వాసలకు మధ్య కుంభకాలు చేస్తేనేమో నాడీ శోధన ప్రాణాయామం ఉంటుంది. కుంభకాలు లేకుండా శ్వాస ప్రశ్వాసం నడుపుతూ చేస్తే అనులోమ విలోమ అంతే డిఫరెన్స్. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు చేద్దాం. మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చొని ప్రశాంతంగా, ఎందుకంటే కాసేపు సైలెంట్లో ఉంటాము, మనకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. కాళ్ళు కానీ ఏదైనా పట్టేసినట్టుంటే ఒకసారి కాళ్ళు షేక్ చేసుకొని ఆ తర్వాత మొదలు పెట్టుకోవడం ఉత్తమం. బ్రాహ్మణ ప్రాణాయామం. చండికి ముద్ర. 2 చేతులు ముద్దుటి భాగం దగ్గర, మిగతా 3 వేలు ముక్కు పక్కన. శ్వాస తీసుకొని చెవులు మూసివేసి ఇంకొక 4 సార్లు చేద్దాం. డీప్ బ్రీతింగ్. ఉద్గత ప్రాణాయామం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఉమ అంటూ చూస్తూ డీప్ బ్రీతింగ్.
Slowly relax. Deep breathe in. Double breathe out. ఇంకా మెడిటేషన్లో ఉండాలనిపిస్తే కంటిన్యూ చేసేసేయండి. రెండు చేతులు రాపు చేసుకుని అరిచేతుల యొక్క నిలవేసి కళ్ళకద్దుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు జరిగి ఒకసారి కాళ్ళు చాపు కాళ్ళు షేక్ చేయండి. రెండు కాళ్ళు ట్యాపింగ్ టైం ఎంత అయింది? సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ మిగిలిపోయి చేద్దాం. అప్పర్ బాడీ వాటికి సంబంధించి మణికట్టు దగ్గర బెండ్ చేయండి. ఫింగర్ జాయింట్స్ పిడికిలు బిగించి మణికట్టు దగ్గర గుండ్రంగా రివర్స్. భుజాలకి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ పక్కన. భుజాలు గుండ్రంగా రివర్స్. రెండు చేతులు మణికట్టు దగ్గర పట్టుకుని లెఫ్ట్ 2 3 1 2 3 రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల పెట్టి ముగ్గురు కుడి కనుక ఎడమ కనుక ఎనర్జీ కాల్సింది ఒకసారి గమనించుకుంటా. ఎక్కడైతే ప్రెస్ చేసానో ఆ భాగాల్లో ఎలా వర్క్ జరుగుతుంది గమనించుకుని మెడక్ ఎక్సర్సైజ్ అప్ డౌన్ అప్ డౌన్ డౌన్ అప్ స్ట్రైట్ లెఫ్ట్. శ్వాస తీసుకుంటూ ఎడమ కుడి వైపు తిరగదు. భుజాలు లిఫ్ట్ చేయండి. శ్వాస తీసుకుంది కాసేపు ఉండాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా భుజాలు కిందకి రిలీజ్. అగైన్ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, భుజాలు రొటేషన్,
రివర్స్. మెడల్ గుండ్రంగా తిప్పి గడ్డాన్ని చాతి కాల్చి. రివర్స్. స్లోలీ. రెండు చేతులు రాపు చేసుకుని భుజాలు మెడ మీద స్లోలీ నెమ్మదిగా. డబల్ చింక్ చేద్దాం. తల పైకెత్తే వరకు వాళ్ళు నోరు ఓపెన్ క్లోజ్ చేస్తూ ఒక 20 నుంచి 30 సెకండ్లు. ఇది ఇక్కడ గడ్డం కింద ఫ్యాట్ ఫామ్ కాకుండా మెడ కూడా నీట్గా ఉండాలంటే మనకి రోజు కూడా డబల్ చింక్కి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. నోరు ఓపెన్ క్లోజ్. కింద దవడ అటు ఇటు కదిలిస్తుంది. మూతి గుండ్రంగా క్లాక్ యాంటీ క్లోజ్. రివర్స్. స్లోలీ రిలాక్స్. రెండు చూపుడు వేడి బొట్టు, రెండు చూపుడు వేడని ముక్కు పక్కగా పెట్టి ఫేస్ మసాజ్. రివర్స్. నుదిటి దగ్గర రెండు అరచేతులు బోర్లో ఇలా పెట్టి ముక్కు పక్కగా ఇలా. బలం ప్రయోగించక్కర్లేదు, జస్ట్ ఫర్దర్ టచ్. కణుతుల దగ్గర రెండు బొట్టలు వెళ్ళిపెట్టి రొటేషన్. రివర్స్. చెవికి సంబంధించింది ఎక్సర్సైజ్. అవుటర్ ఇయర్ ఉంది కదా, దీన్ని మొత్తాన్ని ప్రెస్ చేస్తుంది. చెవి తమ్మి పట్టుకొని కిందకి లాగుతా. రెండు బొట్టలు వేడి చెవి రంధ్రం దగ్గర పెట్టి చొప్పించకుండా జస్ట్ పైన అవుటర్ ఎముక దగ్గర ఇట్లా పెట్టేసి ఇట్లా రొటేషన్ ఇవ్వాలి. రివర్స్. ఈ చెవి మసాజ్ అప్పుడు డోమ్ దగ్గర కూడా బాగా రుద్దాలి. లోపల సొట్ట ఇది ఉంది కదా చెవి లోపల, చెవికి సంబంధించి ఎక్సర్సైజ్ చేద్దాం. బటన్ వేళ్ళ లోపల చొప్పించి పైకి లాగాలి చెవి. కిందకి ముందు వైపుకి వెనక్కి. చేతి బొటన్ వేల్ డైరెక్షన్ మారుతుంది అంతే. మళ్ళీ అప్. ఇందాక ఇదంతా కలిపి ఒక సైకిల్ అయింది కదా, ఇప్పుడు రెండోది మళ్ళీ చేస్తాం. డౌన్. బొటన్ వేళ్ళని ఇట్లా ముందు వైపుకి లాగుతా, మళ్ళీ ఇట్లా వెనక్కి. ఇంకో విడత చేద్దాం. డౌన్. ఈ విధంగా 4-5 విడతలు, 4-5 సైకిల్స్ పెట్టుకొని ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి. అంటే డెలికేట్గా ఉన్నవాళ్ళు చెవి స్ట్రెయిన్ అవ్వకుండా
ఎక్కువ బలం ప్రయోగించకుండా స్లోగా చేయాలి. ఈ విధంగా వట్టిగోకి తల తిరుగుడు ఇలాంటి సమస్యలకి ఇయర్కి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా అన్నిటికీ కూడా చాలా చాలా బాగా పనికొస్తుంది. స్లోగా రిలాక్స్. గమనించండి, చెవి వేడిగా ఉంటుంది కదా, చేసిన దాని తాలూకు ఆ శక్తి ప్రసారాన్ని అబ్జర్వ్ చేస్తూ కాసేపు అలా స్లోలీ రిలాక్స్. ఈ చెవి ఎముకను కూడా పట్టుకొని ఇట్లా పుల్ చేయొచ్చు. ఇలా రోజు ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఇక్కడ కూడా పాయింట్స్ ఉంటాయి, ఆక్యుప్రెషర్ పాయింట్స్. వాటిని కూడా ఇలా ఇలా చూపుడు వేలుతోటి ఈ ఎముక ముందు వైపున 3 పాయింట్లు ఉంటాయి, అవి ప్రెస్ చేయాలి. ముక్కు పక్కగా ఇక్కడ కూడా ముక్కు పుట్టలు ఉన్నాయి కదా, ఈ ఎముక దగ్గర ఈ సొట్ట భాగం అంటే పైన ఇది ఉంది కదా, పైజా దగ్గర ముక్కు కలిసే ప్లేస్ ఈ సొట్ట భాగం. తప్పని దీన్ని కూడా రోజు ప్రెస్ చేసుకోవాలి. కనుబొమ్మల మధ్య 2 కనుబొమ్మల మధ్య ప్రదేశం సొట్ట భాగం ఉంది. ఇవన్నీ ఫేస్ మీద ఉండేవి, మంచి సూతింగ్ గా కూడా ఉంటుంది. ఈ కనుబొమ్మల దగ్గర కూడా ఉంటాయి, ఇట్లా లాగి ఇట్లా ప్రెస్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ కంటల దగ్గర ఇట్లా ఇట్లా మనం రొటేషన్ ఇవ్వడం చూపుడు వేలుతోటి. మళ్ళీ రివర్స్ చేస్తే మీకే తెలుస్తుంది అది ఎంత సూతింగ్ గా ఉంటుందని. ఎప్పుడైనా బాగా స్ట్రెయిన్ అయినప్పుడు, అలసిపోయినప్పుడు ఇలాంటివన్నీ చేసుకుంటుంటే చాలా మంచి రిలీఫ్ వస్తుంది వెంటనే. అలానే క్రికటిక మర్మ, ముచ్చిన గుంట పక్కన అటు ఇటు సొట్ట భాగాలు 2 ఉంటాయి. పుర్రి భాగము మెడ 2 కలిసే ప్రదేశం దగ్గర. ఒకసారి ఎవరైనా వేరే వాళ్ళది ఎక్కువగా గుండు చేయించుకున్న వాళ్ళకి గమనిస్తే తెలుస్తుంది, ఇలా 2 సొట్ట భాగాలు ఉంటాయి. అక్కడ బటన్ వేలు పెట్టి ప్రెస్ చేయాలి. ఒక 15 సార్లు సరిపోతుంది. తలనొప్పి ఇలాంటి సమస్యలకి ఇవన్నీ బాగా పనికొస్తాయి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా. ఇంకేమన్నా మిస్ అయితే ఈసారి కవర్ చేద్దాం. రిలేటెడ్ దగ్గరలో ఉన్నవన్నీ చూస్ చేసేసుకోవచ్చు. హంసమర్మ ఇట్లా ఇవన్నీ పెట్టుకోవచ్చు. మొత్తం మీకు ఏవి గుర్తొస్తే అవన్నీ చేసుకోండి. అప్పుడప్పుడైనా చేస్తూ ఉంటే మర్చిపోకుండా ఉంటారు. హ్యాండ్కి సంబంధించి ఈ బటన్ వేలుకి సంబంధించింది కూడా రోజు కంపల్సరీ ఎక్సర్సైజ్ ఇవ్వాలి. ఇలా బటన్ వేల్ రొటేషన్. మళ్ళీనేమో టెన్నిస్ ఎల్బోకి సంబంధించి ఇక్కడ నొప్పి రాకుండా ఎక్సర్సైజ్లు అవి కూడా రెగ్యులర్గా చేసుకోవాలి. ఈ మధ్య మనకి సరిగ్గా ఎక్కువగా ప్రాక్టీస్ చేయట్లేదు. కొన్ని వేరే ఆసనాలు అలాంటివి తగ్గించుకొనినా ఇలాంటివి ప్రాక్టీస్లో చేసుకుంటూ ఉంటే చాలా చాలా మంచిది, చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. చూడడానికి చిన్నగా కనపడతాయి కానీ ఇవి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ మీద ఎక్కువ ఆధారపడాలి. పెద్ద పెద్ద ఆసనాలు కష్టంగా ఏదేదో చేయాల్సిన పని లేదు. ప్రతిదీ బోన్ టు బోన్, జాయింట్ టు జాయింట్ అన్నిటికీ కూడా ఎక్సర్సైజ్ జరిగే విధంగా సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ సరిపోతుంది. ఇట్లా ఇదంతా అయిపోయాక మనం టెన్నిస్ ఎల్బో చేసేద్దాం. సందర్భం వచ్చింది కదా, ఇదే టైంలో ఇట్లా చెయ్యి స్ట్రైట్గా చాపాలి. రెండో చేతితోటి ఈ కుడి చెయ్యి యొక్క హస్తాన్ని ఇట్లా లోపలికి నొక్కి పెట్టి ఉంచాలి. మడికట్టు దగ్గర బెండ్ అవుతుంది.
ఆ ప్రెషర్ ఇక్కడ దాకా ఇదంతా వస్తుంది. మీరు గమనించుకుంటే తెలుస్తుంది. అలా కాసేపు ఉండాలి. టైం ఎంత అనేది ఎవరి కెపాసిటీకి తగ్గట్టుగా వాళ్ళు ఉండడమే. ఇంత పర్టికులర్గా ఇన్ని సెకండ్లు ఉండాలి, ఇన్ని నిమిషాలు ఉండాలి, అది ఎక్కడా లేదు. అందుకే వీటిని సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ అన్నారు. అంటే ఎవరికి వీలైనంతగా వాళ్ళు చేసుకోవడమే. సూక్ష్మ వ్యాయామాలు సూక్ష్మంగా ఉంటాయి, కానీ ఫలితం చాలా బాగుంటుంది. ఇట్లా అరిచే ఇట్లా బయట లోపల వైపుకి ఇట్లా పెట్టి ఈ రెండో చేతితోటి ప్రెస్ చేస్తున్నాం. ఏ చేతికైతే ఎక్సర్సైజ్ చేస్తున్నామో ఆ చేయి స్ట్రైట్ ఉండాలి, ఎక్కడ ముడవద్దు. మోచే దగ్గర కూడా ముడవద్దు. ఇట్లా ఇప్పుడు అరిచేయి బయట వైపు పెట్టాను, ఇట్లా ఇట్లా పెట్టేసి ఇప్పుడు ఇది కుడి చేయి అయిపోయింది. కొంచెం గమనించండి ఎక్కడెక్కడ నొప్పి వచ్చింది. ఆ భాగాలకి మనోనేత్రంతో శక్తి ప్రసారాన్ని ఆ భాగాలకు పంపిస్తూ ఆ భాగాలన్నీ ఎనర్జైజ్ అవుతూ చాలా నార్మల్గా వచ్చేస్తూ అన్ని ఆరోగ్యంగా ఉన్నట్లు భావన చేస్తూ ఉండాలి. తర్వాత ఇప్పుడు ఎడమ చేతికి టెన్నిస్ ఎల్బోకి ఇక్కడ ఈ భాగం. టెన్నిస్ ఎల్బో ఎలా ఉంటుందంటే లక్షణాలు ఎక్కువగా ఏ పనైనా చేస్తున్నప్పుడు విపరీతంగా చెయ్యి నొప్పి రావడం, పట్టు చిక్కదు. గట్టిగా ఏదైనా ఒక వస్తువు పట్టుకుందామంటే పట్టు చిక్కదు. మళ్ళీ చీపురు పెట్టి ఇల్లు ఊడుస్తున్నప్పుడు బాగా చెయ్యి నొప్పి రావడం, ఇలాంటివన్నీ కూడా టెన్నిస్ ఎల్బోకి ముందు లక్షణాలు అన్నమాట. నెగ్లెక్ట్ చేస్తే ఆ సమస్య ఇంకా పెరుగుతుంది. సో రోజు ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. స్లోగా రిపీట్ అవ్వదు. అసలు ఇంకా ఆ సమస్య అనేది మనకి వచ్చినట్టు పోయినట్టు కూడా తెలియదు అన్నమాట. అంత నార్మల్గా అయిపోతుంది. చేతులు బలంగా కూడా ఉంటాయి. ఈ విధంగా చేయగలిగినంత సేపు చేయడం. ఇది ఒక విడితే మనం ఇప్పుడు చేసింది. ఈ చేతితోటి చేసాం కదా, ఒక విడతే. ఇది అలాగా 2-3 విడతలుగా మీరు చేసుకోండి. రోజులో కూడా 2-3 సార్లు. అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు మరి ముఖ్యంగా. ఇప్పుడు దీంట్లోనే టెన్నిస్ ఎల్బోలలో సెకండ్ది 2 అరచేతులు ఒకదానిలో ఒకటి పెట్టేసి బాగా చాపి మనము ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ ఇవ్వాలి. అంటే ఎడమ చేతితో లోపలికి నెడుతున్నట్టు, కుడి చేతితోనేమో బయటికి నెట్టేస్తున్నట్టు. ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ ఇస్తే మెడ భుజాల దాకా కూడా మంచి ప్రెషర్ వచ్చి స్పాండిలైటిస్, వీపు నొప్పులు, మెడ నొప్పులు, చేతికి మరి ముఖ్యంగా టెన్నిస్ ఎల్బోకి వీటన్నిటికీ కూడా మంచి ఫలితం వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆపోజిట్గా అంటే ఇప్పుడు ఏం చేసాము, కుడి చెయ్యేమో లోపల వైపుకి ఇట్లా నెట్టే విధంగా పెట్టాము. స్వస్తిక్ లాగా ఒకదానిలో ఒకటి పెట్టడం, ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ ఇవ్వడం, అంతే. ఇక్కడ గమనించాల్సింది 2 చేతులు మోచేతులు స్ట్రైట్గా ఉన్నాయి, ఏవి కూడా ఫోల్డ్ చేయలేదు. ఇందాకటిది సింగిల్ హ్యాండ్ తోటి అలా చేసాము. ఇది 2 చేతులు ఒకదానితో ఒకటి ప్రెషర్ ఇస్తూ చేస్తున్నాం. స్లోలీ రిలాక్స్. ఇది ఒకసారి అయినట్టు. దీన్ని ఇలాగే ఇది 2-3 విడతలు చేసుకోండి. ఇట్లా మళ్ళీ ఇట్లా స్లోలీ రిలాక్స్. గమనించండి ఇప్పుడు చేసిన దానికి సంబంధించిన ఎక్సర్సైజ్. ప్రెషరు ఎక్కడెక్కడికి ఎలా వెళ్ళింది, ఎక్కడెక్కడ నొప్పులు వచ్చినాయి వాటిని గమనిస్తూ ఆ భాగాలకు శక్తి ప్రసారం పంపిస్తూ అవి రిలాక్స్ అవుతున్నట్టు, ఆ కండరాలు కానీ అక్కడ ఏదైనా నొప్పులు ఉన్నా అవి రిలాక్స్ అవుతున్నట్టు భావన చేస్తూ మనోనేత్రంతో ఆ భాగాల్ని గమనిస్తూ విల్ పవర్ మన యొక్క ఇచ్ఛాశక్తి ద్వారా అక్కడ శక్తి పంపించాలి. రోజు అలా అనుకుంటూ ఉంటే వెళ్ళిపోతుంటుంది ఎనర్జీ ఆ భాగానికి, ఆటోమేటిక్గా క్యూర్ అవుతుంది. సింహాసనం చేద్దాం. కాళ్ళ మధ్య ఇట్లా గ్యాప్ పెట్టేసింది. 2 చేతులు లోపల చొప్పించి నేల మీద, భుజాలు విశాలంగా శ్వాస తీసుకుని 3 సార్లు చేద్దాం. మ్యాక్సిమం వీలైనంత వరకు గొంతు దగ్గర శబ్దం చేస్తూ నాలుకను బయటికి చేద్దాం. డీప్ బ్రీతింగ్.
రెండు చేతులు రాపిచ్చేస్తుంది. గొంతు మీద పాము. ప్రే చేద్దాం. శరీరం సాధారణ స్థితికి వచ్చిందాకా ఉండిపోదు. హడావిడి పడుతూ ప్రేయర్ చేసిన యూజ్ ఉండదు. మనం చేసే ప్రేయర్ ఎలా ఉండాలంటే చాలా శ్రద్ధగా చేయాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఎంతో పాజిటివ్ ఎనర్జీ సంపాదించుకున్నాం కదా. ఇటువంటి పాజిటివ్ ఎనర్జీ తోటి మనం ఏదైతే సంకల్పించి ప్రార్థన చేస్తామో చక్కగా జరుగుతుంది, అందుతుంది అనమాట. ఆ కాస్మిక్ ఎనర్జీలోకి వెళ్తుంది. ఈ ఎనర్జీ ఈ పిండాండంలోని ఎనర్జీ ఆ బ్రహ్మాండంలో కలుస్తుంది. మళ్ళీ ఆ బ్రహ్మాండంలో ఎనర్జీ పిండాండం తీసుకుంటుంది. అట్లా వైబ్రేషన్స్ ఏమవుతాయంటే, ఏ విధంగా అయితే మన టీవీలో కనుక సిగ్నల్స్ ద్వారా మనం ఛానల్స్ అన్ని ఎలా చూస్తున్నాము, రిసీవ్ చేసుకోగలుగుతున్నాం కదా సిగ్నల్స్. అలాగే కాస్మిక్ ఎనర్జీని కూడా దాంట్లో మనం ట్యూనప్ అవ్వడానికి మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఈ సెండింగ్ అంటే ఎనర్జీ పాస్ చేయడం, ఎనర్జీని మళ్ళీ రిసీవ్ చేసుకోవడం, ఇది కూడా ఒక ప్రాక్టీస్గా చేసుకోవాలి. నమ్మకం కుదిరినా కుదిరిపోయిన రోజు అలా చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమా సత్యమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమ అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అటెండెన్స్ 13 మంది ఉన్నారు. ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే మళ్ళీ చెప్తాను. సుధారాణి అటెండెన్స్. శ్రీదేవి, సూర్యకుమారి, వి పద్మజ, సువత్సల, ఉమామహేశ్వరి, కే సుధ, విజయలక్ష్మి, జ్యోతిర్మయి, ధనలక్ష్మి, లలిత కుమారి, మంజూష, పద్మావతి. 13 మంది ఉన్నారు. మనది ఈ సండే కొత్తది వెంచర్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం కదా, బ్రేక్ఫాస్ట్ ఫంక్షన్ ఉంది. ఏమాత్రం కుదిరినా కరోనా ఇలాంటి మీకు అంటే అలాంటి అభ్యంతరాలు ఏం లేకపోతే కొంచెం ట్రై చేయండి రావడానికి. బ్రేక్ఫాస్ట్ దానికి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సండే 8 గంటల నుంచి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రోచర్ రిలీజ్ తర్వాత మామూలుగా బ్రేక్ఫాస్ట్ కంటిన్యూ అవుతుంది. అందరూ వస్తారని ఆశిస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? విద్యానగర్ అడ్రస్ చెప్పలేదు కదా. విద్యానగర్ 4/4 లైన్, 2 రోడ్డు మెయిన్ రోడ్లోనే ఉంటుంది. విద్యానగర్ 4 లైన్. బ్యానర్స్ ఉంటే ఇబ్బంది లేదు, ఈజీగా కనుక్కొని రావచ్చు. మన ఇంటికి తర్వాత మంది 4 లైన్లో ఫస్ట్ క్రాస్లోకి వస్తుంది. అది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది, 4th లైన్లో.